వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. సో జనరల్గా ఏంటంటే చిన్నపిల్లలకి కఫం ఇలాంటి పట్టేసినప్పుడు ఊపిరాడని ఫీలింగ్ ఉంటుంది. సో అలాంటప్పుడు మనం మెడిసిన్ వేయలేము. సో అయితే దీనికి చాలా చక్కటి హోమ్ రెమెడీ ఉంది ఆ కఫాన్ని తగ్గించడానికి, ఊపిరి హాయిగా అందడానికి. సో అదేంటో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మా. చిన్నపిల్లలకి ఈ జలుబు ఇలాంటివి వస్తే కనుక భయం వేస్తూ ఉంటుంది, వాళ్ళకి ఊపిరి ఆడదు, వాళ్ళు చెప్పలేరు. అది తగ్గడానికి చాలా టైం తీసుకుంటుంది. సో ఏదైనా మందులు ఇలాంటివి వాడదామంటే కొంచెం భయంగానే ఉంటుంది. అయితే దీనికి చక్కటి హోమ్ రెమెడీ అన్నారు, అది ఏంటి అసలు? చాలా చాలా సింపుల్ అమ్మా. ఆ చెస్ట్ కోల్డ్ అంటాం. పిల్లలకి లోపల లోపల జలుబు ఉంటుంది, ఊపిరి ఆడదు. ఎందుకంటే దాన్ని ఎలా బయటికి తీయాలో చిన్నపిల్లలకి తెలియదు, ఆ లోపలే ఉంటుంది అన్నమాట. తర్వాత వాళ్ళకి దగ్గు వస్తా కూడా ఉంటుంది, కాఫ్ కూడా ఉంటుంది. సో రెగ్యులర్గా చాలా రోజులు, కొంతమంది పిల్లలకు చాలా రోజులు ఉంటుంది అన్నమాట, కారుతూనే ఉంటుంది. సో ఎవ్రీడే మెడిసిన్ వేయాలంటే భయమే. ఎందుకంటే ఇన్ని రోజులు మెడిసిన్ వేస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయో అనేది ఒక భయం ఉంటుంది మనకి. సో అలాంటప్పుడు పిల్లలకి, చిన్నపిల్లలకి బాగా జలుబు చేసినప్పుడు ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది. ఇట్లాంటి ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ లేదంటే 2 కాళ్ళ కంటే 2 ఉల్లిపాయలు, ఇట్లాంటి ఉల్లిపాయ తీసుకుని నేను ఆల్రెడీ దీన్ని చిన్న చిన్న ముక్కల కింద చేసి పెట్టాను. మామూలుగానే మనం ముక్కలు చేస్తాం కదా, అలా ఏం లేదు. పిల్లలకి ఏం చేయాలి అని అంటే దీన్ని వాళ్ళకి ఏమీ లోపలికి ఇవ్వాల్సిన అవసరం లేదు, తాగాల్సిన అవసరం లేదు, ఏం లేదు. జస్ట్ ఇట్లాంటి కవర్ ఏదైనా తీసుకోండి. ఇట్లాంటి కవర్ మన దగ్గర బ్యాగ్స్ కవర్స్ ఉంటాయి కదా, ఇట్లాంటి. అంటే నేను ఊరికి చెయ్యి పెట్టి చూపిస్తున్నా, పిల్లలకి కాళ్ళకి చెయ్యాలి. ఓకే, ఇంత పెద్దదిగా చిన్న పిల్లలు కదా, చిన్న కవర్ తీసుకోండి. దాంట్లో ఇట్లా ఉల్లిపాయ ముక్కలు 2 కవర్లు తీసుకోవాలన్నమాట. 2 పాదాలకి వేయాలి కదా మనం. నేను ఒకటే చూపిస్తున్నాను, ఇది 2 ఇట్లా. పిల్లలు నిద్రపోతారు కదా, నిద్రపోయినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళ పాదం ఇట్లా లోపల పెట్టేసి పడుకున్న తర్వాత చేయాలి. లేదంటే వాళ్ళు ఇలా కాలు పెట్టేసేసి ఇట్లా జస్ట్, ఒకవేళ వాళ్ళ పాదానికి ఇట్లా అంటే మనం చెయ్యి పెద్దది కాబట్టి ఇట్లా వేసేసేసి దాంట్లో ఇలా పెట్టేసారు ముక్కల్లో. ఈ ముక్కలు కొంచెం అట్లా అట్లా వచ్చేసి అట్లా పెట్టేసి దాని అరికాళ్ళల్లోనే ఎక్కువ ఉండాలి. సో ఇలా పెట్టేసేసి ఇలా చుట్టేసేసి సాక్స్ వేసేసారు అనుకోండి, 2 పాదాలకి వేసేసేయాలి. వేసి వాళ్ళు పడుకుంటారు కదా, 1 గంట 2 గంటలు చిన్నపిల్లలు పడుకుంటారు. ఆ పడుకునేంత వరకు అలా ఉంచేసేయాలి. ఎక్కువ ఉందనుకోండి రాత్రి పడుకునేటప్పుడు పెట్టుకోవాలి. రాత్రి పడుకుని నిద్రపోయిన తర్వాత ఇవి పెట్టేసేయాలి. అప్పుడు ఎక్కువసేపు నిద్రపోతారు కాబట్టి ఇది చాలా చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఆ లోపల ఉన్న ఆ కఫం ఏదైతే ఉందో మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ ఎలా వస్తుంది? మోషన్ ద్వారా వచ్చేస్తుంది, ముక్కు నుంచి వచ్చేస్తుంది. దగ్గు కూడా చాలా దగ్గుతారు పాపం, వాళ్ళు దగ్గలేక ఆ లోపల అడ్డుపడి చాలా బాధపడతారు. ఇది ఎంత సింపుల్, ఏమి లేదు. వాళ్ళు చిన్న పాదాలు ఉంటాయి, ఆ పాదాలు ఇలా పెట్టేసేసి ఇట్లా జస్ట్ కవర్ చేసేసి మీరు ఊరికే చిన్నపిల్లలు సాక్స్ వేసేసారనుకోండి, ఈ అరికాళ్ళల్లో అన్నమాట మెయిన్ మనకి ఇంపార్టెంట్, ఈ అరికాళ్ళల్లో ఉండాలన్నమాట. ఈ ముక్కలు ఇలా ఉంటాయి. అంత మన పాదంలో ఉన్న అన్నీ కూడా, దీంట్లో ఉన్న మెడిసినల్ అంతా కూడా అది లోపలికి పీల్చుకుంటుంది, అబ్జార్బ్ చేస్తుంది కంప్లీట్గా. మీ చెస్ట్లో ఉన్న కోల్డ్, ఇక్కడున్న కోల్డ్ జలుబు అంతా తగ్గిపోతుంది, దగ్గు కూడా తగ్గిపోతుంది. మనం ఏమి ఇలా పెట్టడం వల్ల పిల్లలకి ఏమి ఎటువంటి నష్టం లేదు కదా. ఇలా పెట్టడం వల్ల ఏమన్నా అవుతుందా? అట్లాంటిది ఏమీ లేదు. చక్కగా పెట్టేయచ్చు. ఒక 2 గంటలు అలా పెట్టేసేసి తీసేయచ్చు. ఒకవేళ రాత్రంతా ఇబ్బందిగా ఉంది అని అనుకుంటే 2 గంటలు పెట్టేసేసి తీసేయచ్చు అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే మంత్స్ బేబీస్ నుంచి ఇది చేయొచ్చు. 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ కూడా పిల్లలకి పడుకున్నప్పుడు ఇట్లా కవర్ చేసేసి వాళ్ళ పాదం అంతా ఇట్లా కవర్ చేసేసి సాక్స్ వేసేసేది. సిరప్ చెప్పాం మనం, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం సిరప్ చేసాం. అది కొంచెం పెద్దవాళ్ళకి, ఒక 5 ఇయర్స్ వచ్చింది అట్లాంటి వాళ్ళందరికీ ఆ సిరప్ తాగొచ్చు, బాగుంటుంది. బాగా చిన్నపిల్లలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మనం చక్రంలాగా సలాడ్స్లో ఉల్లిపాయలని చక్రాల్లాగా వస్తారు కదా, అలా చక్రాల్లాగా కూడా కోయచ్చు. చక్రాల్లాగా వస్తే ఇది పాదం అనుకోండి, చిన్నపిల్లల పాదం అనుకోండి, ఇట్లా వాళ్ళకు ఒక చక్రం సరిపోతుంది. చిన్న పాదం ఉంటుంది కదా, ఇట్లా ఒక చక్రం పెట్టేసి దానిపైన ఇట్లా పేపర్ ఏదైనా ఇట్లా పెట్టేసి సాక్స్ వేసేసేయాలి. సాక్స్ వేసి వాళ్ళు ఆడుకుంటున్నప్పుడే చేయాలి ఇది. లేచి ఆడుకుంటున్నప్పుడు సాక్స్ వేసేస్తే వాళ్ళు ఏదో నడుస్తూ కొంచెం ఆడుకుంటూ ఉంటారు కదా, అది ఒక 2 గంటల తర్వాత 2-3 గంటలు కూడా ఉండొచ్చు, తీసేసేయాలి. అలా చేసినా కూడా పిల్లలకి, నడిచే పిల్లలకి అది. ఇది మరీ చంటి పిల్లలకి, వాళ్ళు పడుకునే ఉంటారు కాబట్టి ఇది
నడిచే పిల్లలకైతే అలా చక్రాలు కూడా పెట్టొచ్చు, వాళ్ళకు కూడా ఇది పెట్టొచ్చు. సో చాలా తొందరగా తగ్గుతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. మీరు ఒకసారి చేసి చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. చాలా బాగా ఆ రిజల్ట్ మీరు చూస్తారు పిల్లల రిజల్ట్. మనం ఏమి హై సిరప్స్, స్ప్రేస్, నాజల్ డ్రాప్స్, ముఖ్యంగా చిన్నపిల్లలకి అది బయటికి రాక లోపల సఫర్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ నాజల్ డ్రాప్స్ వేస్తారు ఎక్కువ. అంటే రెగ్యులర్గా ఏదో ఒకసారి 2 సార్లు ఎక్కువ ఉన్నప్పుడు వేయొచ్చు, కానీ సో రెగ్యులర్గా నాజల్ డ్రాప్స్ వాడాలంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అందులో. సో ఇలాంటి రెమెడీస్ కూడా మీరు చేస్తే తొందరగా రిలీఫ్ వచ్చేస్తుంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఇది ఓన్లీ ఆనియన్, సో ఇంట్లో ఉండేదే. సో ఎటువంటి కెమికల్ అనేది దీంట్లో ఉండదు. సో మెడిసినల్ వాల్యూస్ అయితే దీంట్లో చాలానే ఉంటాయి. సో ఏముంది, అరిపాదాలకి ఒక స్లైస్ అలా పెట్టేసి సాక్స్ వేసేస్తే సరిపోతుంది మీరు అన్నట్లుగా. నాజల్ కంజెషన్ అనేది, సో అంతేకాదు వాళ్ళకి ఊపిరి ఆడని ఇష్యూ అనేది ఉంటుంది, కఫం చేరినట్లు ఉంటుంది, అది అనేది పూర్తి స్థాయిలో దీన్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. రకరకాల మందులు బదులుగా ఇలాంటివి హోమ్ రెమెడీస్, చిట్కాలు సో చాలా బాగా పనిచేస్తాయి. ఇంకా పెద్దవాళ్ళకి, అంటే మన ఇంట్లో 80 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, 90ల్లో ఉన్న వాళ్ళు, అంటే వాళ్ళంత యాక్టివ్గా తిరగకుండా కొంచెం వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోకుండా అలా ఉండేవాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా ఆయాసం లాగా వచ్చిన, జలుబుతో వచ్చిన, దగ్గు వచ్చినా కూడా వాళ్ళకు కూడా ఇలా కాళ్ళకి పెట్టేసేసి వాళ్ళకి సాక్స్ వేసేస్తే ఓ 3 గంటలు వాళ్ళకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. బాగా పెద్దవాళ్ళకి, బాగా చంటి పిల్లలకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్, ఖచ్చితంగా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. ఆనియన్ అనేది చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుందని చెప్తూ ఉంటారు. సో ఏది ఎలా పనిచేస్తుంది అనే దానికన్నా ఈ కఫంకి ఇది బాగా పనిచేస్తుంది. సో వాడుకోవాలని కోరుకున్నాం. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు.